జస్ట్ ఇమాజిన్ మీ డాక్టర్ మీ రిపోర్ట్స్ చూసి ఇంకా మీరు నడవలేరు, అసలు పరిగెత్తకూడదని చెప్తే మీకు ఎలా ఉంటుంది? సేమ్ అదే నా పొజిషన్. వరల్డ్ పాపులేషన్ మొత్తంలో జస్ట్ 3.8% మాత్రమే 5 కిలోమీటర్స్ అండర్ 30 minutes రన్ చేయగలరు. అందులో నేను కూడా ఒకరిని. హ్యూమన్ బాడీకి లిమిట్స్ ఉండవు, ఓన్లీ మైండ్కే లిమిట్స్ ఉన్నాయని నమ్ముతాను నేను. అందుకే నా లిమిట్స్ని నేను పుష్ చేసుకుంటాకి మళ్ళీ రన్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను. హలో జితాస్, ఎండ్ మూమెంట్. టైము 6:06 అవుతుంది. చాలా రోజుల తర్వాత 5K రన్ చేద్దామని చెప్పి బయటకు వచ్చా. నా పర్సనల్ బెస్ట్ టైమింగ్ 28 minutes 39 seconds. ఆ టైంని బీట్ చేయగలమా లేదా చూద్దాం. అసలు 5K రన్నే కంప్లీట్ చేయగలమా లేదో చూద్దాం. వన్ కిలోమీటర్ అయింది ఇప్పుడే. అసలు ఈ రన్నింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఒకప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని. అప్పుడున్న సిచ్యువేషన్స్కి జిమ్కి వెళ్తాకి అంత సెట్ అయ్యేది కాదనమాట. సో రన్నింగ్ చూస్ చేసుకున్నాను. జస్ట్ 3 monthsలో వెయిట్ అంతా తగ్గిపోయి నార్మల్ వెయిట్కి వచ్చేసాను. రన్నింగ్ ఎంత నార్మల్ అయిపోయిందంటే నాకు అప్పుడు 10 kilometers అండర్ 1 hourలో చేసేవాడిని. నా బెస్ట్ టైమింగ్ 58 minutes. జస్ట్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, స్కీయింగ్ చేసేటప్పుడు పడిపోయాను. దానివల్ల ఒక 3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ ఉండడం, ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ తినడం వల్ల ఫిట్నెస్ మొత్తం పోయింది. సడన్గా ఒకరోజు వెయిట్ చూసుకుంటే 91 kilos ఉన్నా. నా లైఫ్లో హైయెస్ట్ వెయిట్ అదే. అప్పుడు ఫిక్స్ అయ్యాను, మళ్ళీ వెయిట్ అంతా తగ్గించాలని చెప్పి. ఎలాగో లాస్ట్ టైం చేసిందే కదా, మళ్ళీ రన్నింగ్తోనే తగ్గిద్దాం అనుకున్నాను. ఈసారి కంటిన్యూస్గా 30 days ఎవ్రీడే 5 kilometers పరిగెత్తాలనుకున్నాను. అలాగే స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఫస్ట్ డే ఆఫ్ రన్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత చేశా కదా, ఊపి సరిగా ఆడట్లేదు. టోటల్ 28 minutesలో కవర్ చేశా. యావరేజ్ పేస్ 5 minutes 43 seconds. ఇప్పుడే డే 2 అయిపోయింది. నేను అటు మీద 2.5 minutes ఎక్కువ. కరెక్ట్గా 9 minutes అయింది. 1.5 kilometers పరిగెత్తా. ఈ రోడ్ ఎడ్జ్ ఉంటున్నారు, ఆ ఎడ్జ్ మీద కాలేస్తే కాలు ట్విస్ట్ అయిపోయింది. చాలా నొప్పి ఈ కాలు, భలే నొప్పి వస్తుంది అసలు. నడవడం కూడా చాలా కష్టం. ఏం చేయాలో తెలియదు. మా హార్డెస్ట్ రన్ ఇప్పుడు వరకు జరిగిన వాటిలో, హైయెస్ట్ టైం కూడా. కానీ కుంటుకుంటా స్లోగా నెమ్మదిగా ఎలా కూడా కంప్లీట్ చేస్తా. ఒకసారి మొదలుపెట్టి స్టార్ట్ చేసిన తర్వాత అది కంప్లీట్ చేయకపోతే ఆ రిగ్రెట్ అలాగే ఉండిపోద్ది లోపల. ఆ రిగ్రెట్ కంటే ఎంత దూరం నడవగలము, ఎంత దూరం దేగగలము, అవన్నీ చేసి కంప్లీట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. కాలు ఇదంతా ఫుల్గా వాసిపోయింది. ఇక్కడ ఇదిగో ఇది రాత్రి చుక్కలు అంటే చుక్కలు చూపించింది కాలు. సో పొద్దున్నే లేచి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తానా. ఎక్స్రే కోసం తీసుకొచ్చి కూర్చోబెట్టాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా యాంకిల్ దగ్గర ట్విస్ట్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా, ఎక్స్రే తీశారు. సో నరాలు బాగా దెబ్బతిన్నాయి అని చెప్పారు. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి కాలు బాగా హైట్లో పెట్టుకుని ఐస్ పెట్టి ఇలాంటి బ్యాండేజ్ ఒకటి ఇచ్చారనమాట కాలుకి. సో ఆ బ్యాండేజ్ వేసుకుని 5 days అస్సలు నడవద్దు, అస్సలు అంటే స్ట్రెస్ ఇవ్వద్దు అన్నాడు కాలుకి. 5 days తర్వాత పరిగెత్తొచ్చు అని అడిగా. 21 days తర్వాత పరిగెత్తు, అప్పుడు వరకు అసలు కాలు మీద ప్రెజరే పెట్టుకున్నాడు. Two kilometers done. ఎగ్జాక్ట్గా హాఫ్ డన్. ఇప్పుడే
లైట్గా యాంకిల్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది. ప్రతి అడుగులోనూ ఆ పెయిన్ తెలుస్తుంది. ఇంత పెయిన్లో కూడా రన్నింగ్ చేయడం ఇదంతా అవసరమా అంటే అవసరమే. రన్నింగ్ నాకు మెడిటేషన్ లాగా. రన్నింగ్ చేసేటప్పుడు నేను అన్నీ మర్చిపోతాను. మనందరం ఇప్పుడున్న టైంలో చీప్ డోపమైన్కి అలవాటు పడిపోయాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో షార్ట్ టైం కంటెంట్కి మన అటెన్షన్ స్పాన్ మొత్తం తగ్గిపోయింది. కానీ నాకు రన్నింగ్ చేసేటప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ సూపర్ ఫోకస్డ్గా ఉంటాను. నాతో నేను మాట్లాడుకుంటే టైం దొరికింది. నా బాడీ, మైండ్ ఇవన్నీ యాక్టివ్గా ఉంటాయి. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అక్కడే దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ద వీడియో ఐడియాస్ అన్నీ నాకు రన్నింగ్ చేస్తున్నప్పుడే వస్తాయి. రన్నింగ్ చేయడం వల్ల ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా అయ్యాను. రన్నింగ్ ఒక డిజిటల్ డీటాక్స్ లాగా పనిచేస్తుంది. నాకు ఈ చీప్ డోపమైన్ నుండి దూరం అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఫోర్ కిలోమీటర్స్ డన్. నెవర్ గివ్ అప్. మనం చాలాసార్లు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అది రన్నింగ్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయగలం. ఎందుకంటే లాస్ట్ 1 కిలోమీటర్ వచ్చేపాటికి బాడీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి మైండ్ ప్రతి అడిగేసేటప్పుడు అంటది ఆపేసే అని. అప్పుడే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ బయటకు వచ్చింది. రన్నర్స్ మైండ్ సెట్ ఏంటంటే లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత లిమిట్స్ని పుష్ చేసుకుంటూ వెళ్ళడమే. లాస్ట్ 200 మీటర్స్ మనం కంఫర్టబుల్గా రన్ చేయాలంటే రన్నింగ్ షూస్ చాలా ఇంపార్టెంట్. మంచి రన్నింగ్ షూస్ తీసుకుంటే రన్నింగ్ చాలా ఈజీ అయ్యిద్ది. అలాగే రన్నింగ్ షార్ట్స్ ఉంటాయి, స్పెసిఫిక్గా రన్నింగ్ కోసం డిజైన్ చేసిన షార్ట్స్ ఉంటాయి, లోపల టైట్స్ ఉంటాయి. సో రన్నింగ్ చేసేటప్పుడు మంచి సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా హార్డ్ సన్లైట్లో రన్ చేస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా మనకి యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ కావాలి. అవి కూడా రన్నింగ్ గ్లాసెస్ అయితే మనం పరిగెత్తేటప్పుడు కదలకుండా ఫేస్ అలా ఉంటాయి అనమాట. అండ్ రన్నింగ్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక స్మార్ట్ వాచ్. ఎందుకంటే మనం ఎన్ని స్టెప్స్ వేసాము, ఎన్ని కిలోమీటర్స్ రీచ్ అయ్యాము అనేది ఎప్పటికప్పుడు మనం వాచ్లో చూసుకుంటూ ఉంటే దాన్ని బట్టి మనం రన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. రన్నింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక మంచి స్మార్ట్ వాచ్లో ఇన్వెస్ట్ చేయండి. నేను వాడే వాచ్ లింక్స్ కూడా కింద పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫైనల్లీ కంప్లీట్ చేస్తా. ఫైనల్గా 5 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. టైం ఎంత అనుకుంటున్నారు? 28 minutes 31 seconds. పోయినసారి కంటే 5 seconds ముందు కంప్లీట్ చేశాను. రన్నింగ్లో 5 secondsకి ముందు కంప్లీట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. అండ్ అది కూడా ఒక ఇంజూర్డ్ లెగ్తో 21 days తర్వాత రన్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో ఫినిష్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు మ్యారథాన్ రన్ చేయాలనే డ్రీమ్ ఉంది, తొందరలోనే చేస్తా. అలాగే మీకు కూడా ఒకవేళ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, కనెక్ట్ అవుదాం. మీ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే రన్నింగ్ చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. మీరు రన్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నా జర్నీ చూసిన తర్వాత కూడా రన్ చేయడం, యాంకిల్ ట్విస్ట్ అవ్వడం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ రన్ చేయడం, ఇవన్నీ ఎందుకు అనుకుంటారా? ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడు, టు లివ్ గ్రేట్లీ వీ షుడ్ రిస్క్ గ్రేట్లీ. ఆ పెద్ద మనిషి ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీలో 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నెక్స్ట్ 3 monthsలో నేను 100K రీచ్ అవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. తెలుసుగా, హంగ్రీ జీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ అనే హంగ్. స్టే హంగ్రీ.